నేను అంటాను ఈ విషయంలో పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిలో నా భారతీయులు చనిపోయారు. ఆ రోజు మరి వేరే దేశానికి సంబంధించిన ఉగ్రవాదులు ఈ దేశాన్ని నాశనం చేస్తుంటారు. ఈ దేశంలో ఉన్నటువంటి మతోన్మాదులుగా ఉన్నటువంటి మీరు కొంతమంది ఈ దేశ ప్రజలను నాశనం చేస్తున్నారు. ఇండియా కాన్స్టిట్యూన్సీలో మాకు ఇచ్చినటువంటి హక్కును మేము ప్రకటించుకుంటున్నాం. మా దేవుని ఇతరులకు చెప్పుకుంటున్నాం. నమ్మడం నమ్మకపోవడం ప్రజలు ఇష్టం. మీరెవరు అసలు అడగడానికి? ఇంత భయంకరంగా క్రైస్తవులను హింసిస్తున్నారు అంటే, మొన్నటికి మొన్న పెహల్గాంలో జరిగినటువంటి కాశ్మీర్ దాడిలో ఎంతో దుఃఖంతో వేదనతో ఉన్నటువంటి మనము దాన్ని మర్చిపోక మనిపే వాడు హిందువులను టార్గెట్ చేసి చంపాడు, మీరు క్రైస్తవులను టార్గెట్ చేసి చంపుతున్నారు. నష్టం ఎవరికి? నా దేశానికే కదా. ఇంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం ఎవరు? మనం కాదా? ఒక ఆర్మీ జవాన్ కూడా అన్నాడు, ఎవడొస్తాడు రా, మేము దేశ బార్డర్లో లేమా, మేము కాపు కాయట్లేదా, ఈ దేశంలోకి రావడానికి ధైర్యం ఎక్కడిది వాడితే? ఎవరు చేస్తున్నారు? మనమే చంపుకుంటున్నాం, మనకే చిత్రహింసలు చేసుకుంటున్నాం. భారత రాజ్యాంగానికి లేదంటే చట్టాలకు వ్యతిరేకంగా కనుక ప్రవర్తించుంటే సంబంధిత పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లి ఫిర్యాదు చేసి తన మీద కేసులు పెట్టండి. ఓకే, న్యాయబద్ధంగా జరగాల్సిన పనిని మతోన్మాదులుగా మీరు చేయాల్సిన పరిస్థితి ఏంటి? బస్టాండ్లో పట్టుకుని అంతగా హింసిస్తున్నారంటే, ఒకవేళ వేరే మనుషులు లేని చోట్లో కలిస్తే కనబడితే ఎంత చిత్రహింసలు పెట్టేవాళ్ళో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇది దీనికి సంబంధించి మత మార్పిళ్లకు సంబంధించిన కరపత్రాలు ఇక్కడ పంచను కదా, తప్పైందని ముక్కు భూమి మంచిగా ముక్కు భూమికి అవన్నీ చిపై ఎవరి ముడ్డ కుట్టినావు, ఎవరి ముడ్డ ఎక్కుతావు. దెబ్బలింతో వాళ్ళు వేస్తాను. ఇట్రా 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 పెట్టుకో. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అను అను గట్టిగా జై శ్రీరామ్. జై శ్రీరామ్. చెంపలు వేసుకొని దెంగ కొంచెం గట్టి వేసుకో, గట్టిగా గట్టిగా వేసుకో, గట్టిగా దెబ్బలింటో మంచిది. పైకి లేపు, మొహం పైకి లేపు. చలో, కేవలం పోలీసుల ముందే ఇవన్నీ పోలీసులే దగ్గరుండి చేపిస్తున్నారని అర్థమవుతుంది. ఇలాంటి పోలీసు వారి వల్ల సమాజానికి నష్టమే జరుగుతుంది. ఇలాంటి వ్యక్తులు సమాజం మేలు కోరుకునే విధంగా ఉండాలి. నేను ఒక మాట అడుగుతాను, మీరు చేసిందేంటి? ఇప్పుడు బస్టాండ్లో కడపత్రాలు పంచిపెడుతుంటే అతను హింసించారు, దూషించారు, బింగిలి తీయించారు, ముక్కు చెంపలు కొట్టించుకున్నారు, ముక్కుకు నెలకు రాపిచ్చారు. అతను చేసింది పెద్ద తప్పుగా చిత్రీకరించారు కదా. ఇప్పుడు మీరు చేసిందేంటి? కుంకుమ పెట్టి జై శ్రీరామ్ అన్నారు. మీరు చేసిన మత ప్రచారం కదా, ఇది ఒక మతానికి సంబంధించింది కదా, మీరు మతోన్మాదులు కదా.